సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. మరి మహాశివరాత్రి ప్రాముఖ్యతను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కందుకూరి శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. అలాగే వీరు వేద పండితులు కూడా. మహా శివరాత్రి అనగానే మనకి ప్రతి నెలలో మాస శివరాత్రి ఎలా అయితే వస్తుందో సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రి కూడా వస్తుంది. ఓం నమ శివాయ అనగానే మనందరి ఈతి బాధలను తొలగించే ఆ శివయ్య మరి పరమేశ్వరుని అనుగ్రహం కోసం పార్వతీ తల్లి ఎంతగానో తపస్సు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి శివరాత్రి యొక్క వైభవాన్ని, శివరాత్రి ప్రాముఖ్యతని తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు శ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. మరి వీరిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మరి మహాశివరాత్రి అనగానే ఆ శివయ్య మనందరికీ ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాము. మరి శివయ్య అనగానే మహాశివరాత్రి యొక్క విశిష్టతను గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలియచేయండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివరాత్రి అనేటటువంటిది భారతీయులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మనం ఎన్నో పండుగలను జరుపుకుంటూ ఉంటాం. ఆ పండుగలన్నీ కూడా ఒక సమయానికి నిర్ణీతమై ఉంటుంది. కానీ శివరాత్రి ప్రారంభం సూర్యోదయం లగాయతు మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. అది కాలాతీతుడైనటువంటి కాలస్వరూపుడైనటువంటి మహాకాళేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి ఆ అహోరాత్రము మొత్తం రోజుని మొత్తం స్వామికి సమర్పించేటువంటి కాలాన్ని శివరాత్రి అని చెప్పి మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ శివరాత్రి గురించి యోగులు, మునులు, మహాత్ములు వేచి ఉంటారు. ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి మహాపర్వదినంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క భక్తి భావంతో స్వామిని సేవిస్తూ అర్చిస్తూ తరిస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి పండుగ. గురువుగారు, మహాశివరాత్రి యొక్క వ్రత విధానం గురించి, వాటి నియమాల గురించి తెలియచేయండి. నదయా సదృశో ధర్మ నబిల్వ సదృశస్తరుహు అని చెప్పి పెద్దలు చెప్తారు. అంటే దయ్యను మించిన ధర్మం లేదు అని, అలాగే బిల్వాన్ని మించినటువంటి వృక్షము లేదు, అలాగే న శివరాత్రి సమం వ్రతం అని, శివరాత్రిని మించినటువంటి వ్రతం లేదు అని. శివరాత్రి నాడు పరమేశ్వరుడికి భక్తిగా ఎవరైతే విధానాన్ని అనుసరించి చక్కగా విభూతి ధరించి రుద్రాక్ష ధరించి ఆ పరమేశ్వరుడు యొక్క నామాన్ని శివాయ నమః అంటూ ఆ నామాన్ని జపిస్తూ స్వామికి అంకితమయ్యే విధంగా భక్తిగా బిల్వ దళాలతో స్వామిని అర్చిస్తూ అభిషేకిస్తూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే ఇందాక చెప్పినట్లుగా ఈ వ్రతం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు మొట్టమొదటిగా పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసుకుని తరువాత స్వామివారి ముందర కూర్చొని, స్వామి ఈనాడు నేను ఈ శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చేసుకోవాలి. ఈ శివరాత్రి వ్రతం ఏమిటి అంటే స్వామి యొక్క తపస్సు, అంటే స్వామి నామాన్ని జపించడం, అలాగే స్వామిని గురించి ధ్యానం చేయడం, శక్తి కొలది స్వామికి అభిషేకించడం, అలాగే పత్రితో అర్చించడం, అలాగే శివనామాన్ని జపిస్తూ రాత్రి జాగరణ ఉండడం. ఇలా చేసినట్లయితే ప్రతి వ్యక్తికి కూడా ఆ శివరాత్రి చేసినటువంటి వ్రత ఫలితం కలుగుతుంది. చాలా సులభంగా స్వామి అనుగ్రహిస్తాడు. అందుకనే ఆయన్ని భోళా శంకరుడు అంటారు. భోళా శంకరుడు అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ నామాన్ని చెప్తారు. ప్రాచుర్యం వల్ల మనం కూడా భోళా శంకరుడు అని పిలుస్తాం. అంటే స్వామి భక్త సులభుడు అని, భక్త వశంకరుడు అని. శంకర అంటేనే శం కరోతీతి శంకర అంటే శం అంటే మంగళము, శుభము, కళ్యాణము, వీటిని ప్రసాదించేవాడు. ఎల్లప్పుడూ తన భక్తులకి శుభములను ప్రసాదించేవాడు కనుక
ఆయన్ని శివుడు అని శంకరుడు అని చెప్పి మనం కొలుస్తూ ఉంటాం. అలాగే శివోన సుమనా భవ అని వేదం చెప్తోంది. శివ నహ మాకు సుమనా భవ, మా యందు అత్యంత ప్రసన్నతతో ఉండి మమ్మల్ని రక్షించాలి అని వేదం ఆ సర్వేశ్వరుని కీర్తిస్తోంది. ఆ విధంగా మనం వేదోక్తిగా వేద విహితంగా ఈ యొక్క శివరాత్రి వ్రతాన్ని కనుక పాటిస్తే తద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క కటాక్షం లభిస్తుంది. శివరాత్రి వ్రతం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది, భక్తి ప్రదాయకమైనటువంటిది, భుక్తి ప్రదాయకమైనటువంటిది, ముక్తి ప్రదాయకమైనటువంటిది. మరి గురువుగారు ముఖ్యంగా మహాశివరాత్రి అనగానే ఉపవాసం చేస్తూ ఉంటారు, అలాగే జాగరణ చేస్తూ ఉంటారు. వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే అని చెప్తారు. ఇప్పటికీ కొండ ప్రాంతాలలో పరమేశ్వరుడు స్వయంగా వ్యక్తమైనటువంటి శివలింగ రూపాలు, ఆలయాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఆ చోటకి ఎవ్వరూ వెళ్ళి అభిషేకం చేయడం కానీ అర్చన చేయడం కానీ అసాధ్యమే అని చెప్పాలి. దుర్గమమైనటువంటి ప్రాంతాలలో పరమేశ్వరుడు వెలిసాడు. అటువంటి చోట కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు, ఆదివాసులు స్వామిని అర్చన చేస్తూ ఉంటారు, అభిషేకిస్తూ ఉంటారు. వారిలోనే ఒకడు కన్నడు. ఆయన స్వామిని ఎలా అభిషేకించాడంటే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే అని. స్వామికి శుభ్రం చేయడం కోసం ఎటువంటి వస్తువులు లేక అక్కడ ఉండేటువంటి పాదరక్షల వంటి వస్తువులతో స్వామిని శుభ్రం చేసేట. అలాగే స్వామికి అభిషేకించడానికి పుక్కిట నీటిని బంధించి ఆ స్వామి పైన ఉంచి ఆ నీటిని దానితో శుభ్రం చేసేట. సహజంగా ఇవి వినేసరికి ఇవి చాలా దైవాపచారాలు కదా అనిపిస్తుంది. కానీ స్వామి కేవలం భక్తిని మాత్రమే స్వీకరిస్తున్నాడు అన్నమాట. ఆ కన్నప్ప చేసినటువంటి విశేషంలో, పూజలో స్వామి కేవలం భక్తిని మాత్రమే స్వీకరించాడు అని. కేవలం స్వామిని భక్తిని స్వీకరిస్తాడు కనుక మనకున్నటువంటి విధానాలలో భక్తితో ఏది చేసినా స్వామి గ్రహిస్తాడు. ఆ విధంగా ఈనాడు చేయవలసినటువంటి నియమాలు అంటే శివరాత్రి నాడు నిరాహారిగా ఉండాలి అని. ఉపవాసం అంటే నిరాహారిగా ఉండడం. ఉండలేని వారు ఫలహారం తీసుకోవచ్చు, పళ్ళు తీసుకుని ఆ రోజంతా కూడా గడపవచ్చు. అది కూడా లేనివారు అన్నభిన్నం చేసుకుని, అంటే అన్నం కాకుండా ఇంకేదైనా పలహారాలు చేసుకుని ఆ రోజును గడిపి రాత్రి జాగరణ ఉండాలి. ఎందుకు ఈ నిరాహారిగా ఉండడం, జాగరణ చేయడం అంటే జన్మకో శివరాత్రి అంటారు. శివరాత్రి వచ్చిందంటే ఇది జన్మకే వచ్చినటువంటి ఒక్క రోజుగా భావించి జన్మకో శివరాత్రి కింద చేసుకోవాలి అని. పరమయోగులు ఈ రోజు గురించి వేచి ఉంటారు సంవత్సర కాలం అంతా కూడా దీక్ష చేస్తూ. మహా గొప్ప పర్వదినం. ఈ గొప్ప సుదినమని ఎందుకు అంటున్నారంటే ఈరోజు స్వామి లింగాకారంలో ఆవిర్భవించినటువంటి రోజు. జ్యోతిస్వరూపంగా నిరాకారుడైనటువంటి స్వామి ఒక జ్యోతిస్వరూపంగా ఆవిర్భవించాడు. అందుకనే మనం 12 జ్యోతిర్లింగాలుగా భారతదేశంలో స్వామివారిని అనేక ప్రాంతాలలో అర్చన చేస్తూ పూజిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంద్రియాల యొక్క మోహాన్ని విడిచిపెట్టి ఇంద్రియాదుల్ని నిగ్రహించుకుని ఇంద్రియాల కన్నా అతీతమైనటువంటి ఆ శివతత్వాన్ని, శివస్వరూపాన్ని, భూమి ఎలా అయితే ప్రాణికోటికి ఆధారమయ్యిందో అలాగే సమస్త జీవకోటికి చైతన్య స్వరూపము, ప్రాణశక్తి ఆ పరమేశ్వరుడే. కనుక అటువంటి ఆ పరమేశ్వరుడు కోసము ఇంద్రియాల యొక్క సుఖ దుఃఖాలని విడిచిపెట్టి ఇంద్రియాల యొక్క అవసరాలు, ముఖ్యమైన అవసరాలు, ఇంద్రియాల యొక్క అవసరాలు ఏంటి అంటే ఆహారము, నిద్ర. ఈ ఆహారాన్ని నిద్రని విడిచిపెడితే స్వామి మాత్రమే మిగులుతాడు. అలాగే స్వామిని సేవిస్తే ఈ ఇంద్రియాతీతమైనటువంటి ఆ పరమేశ్వరుని మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం. అందుకనే శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ చేయాలి అని చెప్పి పెద్దలు మనకి ఉపదేశిస్తూ ఉంటారు.
మరి గురువుగారు రుద్రాక్ష ధారణ వాటి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి. శివ చిహ్నాలుగా కొన్నిటిని మనం భావిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనటువంటిది విభూతి ధారణ, అలాగే రుద్రాక్ష ధారణ. ఈ రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వరుని నుండి ఆవిర్భవించింది అని మనకి ప్రతీతి. అందుచేత ఈ రుద్రాక్ష ధారణ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ రుద్రాక్షలలో ఏకముఖీ రుద్రాక్ష లగాయతు అనేకానేక ముఖములుగా కలిగిన వివిధ రుద్రాక్షలు ఉంటాయి. ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క రుద్రాక్షని పొంది, ఎందుకంటే రుద్రాక్ష అనేటిది సాక్షాత్తు శివస్వరూపమే కనుక అటువంటి శివుడే నా యందు ఉన్నాడు, నాతో ఉన్నాడు అనేటువంటి భావన, అటువంటి భావనతో ఆ రుద్రాక్షని ధరించి శివనామాన్ని జపిస్తాడో వాడు సాక్షాత్తు శివుడే అవుతాడు. అందుచేత కొన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు విద్యని కలిగిస్తాయి, జ్ఞానాన్ని కలిగిస్తాయి, అదేవిధంగా వైరాగ్యాన్ని కలిగిస్తాయి, ధర్మకార్య సిద్ధిని కలిగిస్తాయి. ధర్మకార్యాలయందు ప్రేరేపణ, మనస్సుకి దుష్ట ఆలోచనలను దూరం చేస్తూ సాత్వికమైనటువంటి ఆలోచనలను కూడా ఈ రుద్రాక్షలు కలిగిస్తాయి. కనుక ఎవరైతే రుద్రాక్షను ధరిస్తారో అటువంటి వ్యక్తికి సామాన్యంగా ఉండేటువంటి ఈతి బాధలు ఉన్నప్పటికీ వాటి యందే మనస్సు ప్రవర్తించగా లగ్నం చేయకుండా శివుడే దేవుడు, మహాదేవుడు అనేటువంటి భావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి భావన పెంపొందించుకోవడానికి ఈ రుద్రాక్ష చాలా దోహదపడుతుంది కనుక రుద్రాక్షను ధరించాలి. గురువుగారు, మానసికంగా మనం ఉల్లాసంగా ఉండడానికి మనకి రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఇవన్నీ కూడా మనకి ఎంతో కంట్రోల్లో ఉంటాయి మానవులం కాబట్టి. సో అలాగే ఓం నమ శివాయ అనే స్మరణ మనకి ఏ విధంగా జీవితంలో ఉపయోగపడుతుంది, భస్మధారణ యొక్క ఉపయోగాలు తెలియచేయండి. భస్మం త్రైలోక్య పావనం అంటారు. పరమేశ్వరుడు నిటలాక్షుడు అంటే ముక్కంటి. ముల్లోకాలు ఆ ముక్కంటిని కీర్తిస్తాయి. ఆ పరమేశ్వరుడు ఆ ముక్కంటి దగ్గర పాలాక్షుడు పాలభాగమందు ఈ భస్మాన్ని ధరిస్తాడు. స్వామి ధరించేటువంటి భస్మం ఎటువంటిది అంటే యజ్ఞ భస్మం. ఈ సృష్టి యజ్ఞం నిరంతరం జరుగుతూ ఉన్నది. ఆ యజ్ఞంలో మిగిలిన శేషమే భస్మం. అదే విశేషంగా స్వామి సేకరిస్తాడు. అగ్నిరిది భస్మ, జలమితి భస్మ అని చెప్పి శైవాగమం చెప్తోంది. అన్నీ కూడా చివరికి భస్మాన్నే మిగిలిస్తాయి. ఆ విధంగా ప్రపంచం యొక్క తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ కూడా లయకారకుడైనటువంటి శివుడు చివరగా మిగిలేది ఇదే అని మనకి సూచన చేస్తున్నాడా అన్నట్లుగా ఆ యొక్క భస్మాన్ని ధరిస్తాడు. అటువంటి భస్మాన్ని ధరించేవాడు ఎటువంటి భావాన్ని పొందుతాడు అంటే, మొదటగా విధాత లిఖించిన ఏదైతే వ్రాత ఉన్నదో దాన్ని కూడా మార్పు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అలాగే వైరాగ్య భావాన్ని పెంపొందిస్తుంది. ఇంకా ఈశ్వరో ఐశ్వర్యకారక అంటారు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఎలాగా అంటే విభూతిరీశ్వర్యం అని. పరమేశ్వరుడు యొక్క చిహ్నంగా ఎవరైతే ఈ యొక్క విభూతిని ధరిస్తారో వారు సంపదల్ని పొందుతారు. అందుకని ధైర్యంగా విభూతిని ధరించాలి. భయం వదిలి భీతితో ఎవరు ధరించకూడదు. పొరుగువారు ఎవరైనా ఈ విభూతి ధరిస్తే ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి చింతతో ధరించకూడదు. అన్ని చింతల్ని తొలగిస్తుంది అనేటువంటి ధైర్యంతో, నమ్మకంతో విభూతి ధరించాలి. అలా ధరిస్తే పరమేశ్వరుడు కూడా ప్రసన్నుడవుతాడు. అలాగే స్వామికి అభిషేకం చాలా ప్రియం. అభిషేక ప్రియ శివ అని చెప్తారు. శివరాత్రి రోజున అభిషేకం కనుక స్వామివారికి చేస్తే తద్వారా భక్తుడు కోరుకునేటువంటి సమస్త కోరికలు కూడా సిద్ధిస్తాయి. అదేవిధంగా ఎవరైతే వారి వారి యొక్క గమ్యస్థానాలను చేరుకోవాలనుకుంటారో ఆ గమ్యస్థానాలను చేరుకుంటారు. ఏమిటి గమ్యస్థానం అంటే పరమపదమైనటువంటి శాశ్వత నిజ కైలాస నివాసం. కనుక అటువంటి స్థానాన్ని కూడా స్వామి అనుగ్రహిస్తాడు. అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి నాడు భక్తులందరూ కూడా ఆ స్వామిని అర్చించి ఆరాధించి చేయగలిగిన వారు ఉపవాసం చేసి జాగరణ చేసి
స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి ఈ సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తూ భక్తులందరూ కూడా శివ కటాక్షాన్ని పొందగలరని చెప్పి కోరుకుంటూ శివాయ నమః. మరి గురువుగారు మహాశివరాత్రి యొక్క వైభవం గురించి, అలాగే జాగరణ, అలాగే ఉపవాస దీక్ష గురించి ఎంతో చక్కగా ఆ రోజు చేయవలసిన నియమాలు, వ్రత విధానాల గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా అర్థమయ్యే రీతిలో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని, అలాగే ఆవాల ఆచరించేటటువంటి నియమాలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, జాగరణ గురించి, అభిషేకాల గురించి, భస్మధారణ గురించి, ఓం నమ శివాయ అని అంటే చెప్పే నామం యొక్క విశిష్టత గురించి మనకి చాలా చక్కగా వివరించి చెప్పారు. మరి ఇలాగే మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం.